ఇప్పుడు మనం హిందూ ధర్మం గురించి తెలుసుకుందాం. డీప్ ఎక్స్‌ప్లనేషన్‌తో స్లోగా, క్లియర్‌గా సైన్స్ స్టైల్‌లో చెప్తాను వినండి. అసలు హిందూ ధర్మం అంటే ఏంటి? రిలీజియనా? భక్తియా? లేదా రూల్సా? అసలు నిజం ఏంటి అంటే హిందూ ధర్మం రిలీజియన్ కాదు. అది లైఫ్‌ని అండర్‌స్టాండ్ చేసే సిస్టమ్. అందుకే ఇది బిలీవ్ చెయ్యని కాదు, అబ్జర్వ్ చెయ్యని చెప్తుంది. ధర్మం అంటే దేవుణ్ణి పూజించడం మాత్రమే కాదు. ధర్మం అంటే బ్యాలెన్స్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఫైర్‌కి హీట్ ఉండాలి, అందులో ఫైర్ అనేది ధర్మం. వాటర్‌కి ఫ్లో ఉండాలి, అందులో వాటర్ అనేది ధర్మం. మరి మనిషికి ట్రూత్, రెస్పాన్సిబిలిటీ, డిసిప్లిన్ అనేది ఉండాలి. మనిషి తన ధర్మం ఫాలో అయితే సొసైటీ స్టేబుల్‌గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ ఏ సైన్స్ యాంగిల్‌లో నమస్కారం. మనం పెద్దవాళ్ళకి నమస్కారం ఎందుకు చేస్తాం? మనల్ని బయట ఏమంటారు అంటే అంధా భక్త్, బ్లైండ్ రెస్పెక్ట్ అంటారు. దాని మీనింగ్ ఏంటి అంటే గుడ్డిగా నమ్మేవాళ్ళు అని. మన ధర్మంలో నమస్కారం ఎందుకు చేస్తాము అంటే 2 చేతులకి నరాల ఎండింగ్స్ అనేవి ఉంటాయి. నమస్కారంలో పామ్స్ జాయిన్ అవుతాయి. బ్రెయిన్ ప్రశాంతంగా అయ్యే సిగ్నల్స్ వస్తాయి. ఈగో ఆటోమేటికల్గా తగ్గుతుంది. ఫిజికల్గా మనం చేయడం ద్వారా మెంటల్ చేంజ్ అనేది వస్తుంది. ఇది సైకలాజికల్లీ అండ్ న్యూరోసైన్స్. రెస్పెక్ట్‌ని ఎవ్వరూ ఫోర్స్ చేయలేదు. మన బాడీ ఉన్న విధానం ద్వారా క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2 చూద్దాం. ఉపవాసం అంటే దేవుడి కోసం ఆకలిగా ఉండడం అనుకుంటాం. బట్ ఇక్కడ సైన్స్ ఏం చెప్తుంది అంటే బాడీకి రెస్ట్ అనేది కావాలి. డైజెస్టివ్ సిస్టమ్ రీసెట్ అవ్వడానికి, ఓల్డ్ డ్యామేజ్ సెల్స్‌ని క్లీన్ చేయడానికి, మైండ్ కంట్రోల్ ఇంప్రూవ్ అవ్వడానికి. హిందూ ధర్మంలో ఫాస్టింగ్ అంటే పనిష్మెంట్ కాదు, అది సెల్ఫ్ కంట్రోల్ ట్రైనింగ్ అని అర్థం. ఇక్కడ ఒక నిజం ఏంటి అంటే మన లోపల ఏదైనా క్యాన్సర్ సెల్స్ పెరుగుతున్నా ఉపవాసం చేయడం వలన వాటికి ఫుడ్ అందక అవి చనిపోతాయి. అండ్ ఎగ్జాంపుల్ 3 గుడులు అండ్ వాటిలో గంటలు. టెంపుల్లో గంట ఎందుకు కొట్టాలి? సైన్స్ ప్రకారం బెల్ సౌండ్ అనేవి కొన్ని వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇన్ని డెసిబుల్స్ వరకు అని. బ్రెయిన్లో ఆల్ఫా వేవ్స్ అనేటివి ఉంటాయి. అవి యాక్టివేట్ అవుతాయి మనం ఆ గంట కొట్టడం వల్ల. మన స్ట్రెస్ తగ్గుతుంది, అలాగే ఫోకస్ పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? టెంపుల్కి వెళ్ళగానే ప్రశాంతంగా అనిపించడం, అలా ఉండడం. సో వీటి వల్లే అలా అనిపిస్తుంది. గుడులు అనేవి గోపురంతోనే కడతారు. టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది డెకరేషన్ కోసం కాదు, అది మెంటల్ థెరపీ. మనకు ఒక స్పేస్ క్రియేట్ చేయడం కోసం అలా కడతారు. అందుకే మన గుడికి వెళ్ళిన వెంటనే పీస్ అనేది వస్తుంది, అగరొత్తుల వాసనకు. సో హిందూ ధర్మం ప్రౌడ్గా చెప్పుకోవడానికి కాదు, అర్థం చేసుకోవడానికి. సైన్స్ ఎప్పుడూ రీసెర్చ్ చేస్తూనే ఉంటుంది. మన యాన్సిస్టర్స్ అప్పుడే ప్రాక్టీస్ చేసి వదిలేశారు. సో ఫైనల్గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే హిందూ ధర్మం బ్లైండ్ బిలీఫ్ కాదు, ఇది టెస్టెడ్ లైఫ్ అండ్ సైన్స్. హిందూ ధర్మమైన ఏదైనా మీకు ఇటువంటి వాటి గురించి ఇంకా డీప్గా తెలుసుకోవాలని ఉంటే కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే క్యూరియస్.